ఆహా, జాతి పతాకం ఇవాళ దేశ వెలుపున అలరారుతున్న జాతి పతాకం మళ్ళొకసారి మన గుండెల మీదకి తీసుకొచ్చిండు యాకన్న పాటతోటి. అబ్బా, ఆహా, నిజంగా ఆ జాతి పతాకం, ఆ పతాకాన్ని మళ్ళొకసారి యాద్ చేసి ఇవాళ యావత్ భారతదేశ జనాలకు మళ్ళొకసారి అమరవీరుల ఘనమైన చరిత్రను గుర్తు చేసినందుకు నేను పక్షాన యాకన్న నీకు పబ్బతి. ఇప్పుడు ఒక మాట ఏంటంటే, పెళ్ళి అయిందా నీకు? అయింది. ఈ కట్నం తీసుకుంటే మంచిదా, తీసుకోకపోతే మంచిదా? కట్నం తీసుకుంటూ తప్పంటావా ఒప్పంటావా? కట్నం తీసుకోవడం తప్పే కదా. అంతేనా? ఖచ్చితంగా. ఎట్లా? ఎందుకంటే అప్పట్లో రాసిన కిషోర్ అన్న, నేర్నాల కిషోర్ అన్న. ఎందుకంటే ఆనాడు ఏదో తన బిడ్డతో పాటు అర్ణంగానో కోడెనో బర్రెనో దూడనో అట్లా అర్ణంగా ఏదో నా బిడ్డను ఒంటరిగా తోలకుంటా అని అది ఇచ్చేది. రాను రాను ఆ కట్నమే కాటికి పోయే పరిస్థితి తీసుకొచ్చింది. అంటే కిషోర్ అన్న రాసిండు అప్పట్లో, కట్నాలు కానుకలా అని కనికరమన్నా లేని వాళ్ళకు, కట్నాలు కానుకలా అని కనికరమన్నా లేని వాళ్ళకు, చెల్లేనిచ్చి నిజంగా వాస్తవానికి కూడా ఈ కట్నాలతోని అంటే రాను రాని వరకట్నాలు అనేది పెరిగిపోయి మరి ఆ కట్నాలే వాళ్ళకు కాలయముల్లాగా మారిపోతుంది. కాటికి పంపే కాలం వచ్చింది. బా, నిజంగా కూడా నువ్వు అన్నమాట వాస్తవం. ఎక్కడ చూసినా ఇప్పటికీ మనం టీవీలలో పేపర్లలో చూస్తూనే ఉన్నాం. అంతే. ఒకడు బయట దేశంలో ఉండి వాడికి కోట్ల రూపాయలు ఉన్నా ఈ కట్నం పాడైపోను, ఎక్కడి కట్నం ఏం కథ, ఇంకా నాకు కట్నం తేపో, ఇంకా నాకు కట్నం తేపో అని ఇంకా ఇప్పటికి అంటనే ఊరు. సరే బీదోడో సాదోడో ఇంత కట్నం అడిగిందంటే అది తప్పులేదు, కానీ కోటాన కోట్లు ఉన్నా వాని కోరిక పాడైపోను, ఇంకా తేపో, గుంజుకురాపో, మీ అమ్మగారి కానీ నేను దాచిపెట్టినా అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇప్పటికి. మంచి తాత, కట్నం తీసుకోవడం కూడా నేను కూడా గదే అనుకుంటున్నా. అంతే, బుద్ధిగాల్లోడైతే కట్నం నాకు ఆయమన్న భార్య చాలు, మంచి గుణవంతురాలు చాలు అనేటోళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది జర్ర మార్పు రావాలి. యాకన్న పాట విన్నాకనైనా జర్రగా కోయిలాగలు జర తావున పడి అరే నిజమే కదా అనేది ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా అక్క చెల్లెలు ఉంటారు కాబట్టి. ఇప్పుడు కోయిలాగా శేఖర్ కోయిలాగా మరి ఇప్పుడు ఏమన్నా పాట పాడుతుందా? ఎందుకంటే ఇది చిన్నసన్న కోయిలాగా ఏం కదా, అమ్మో అన్నిట్లలో ఉంది ఆ కోయిలాగా. ఇప్పుడు ఓ పిల్లగా, ఇప్పుడు యాకన్నా అమరవీరులను ఇవాళ మన నేను స్టూడియోలోనే కూర్చోబెట్టినట్టు కనిపిస్తుంది ఆయన పాటలు వింటుంటే. ఇక ఇప్పుడు ఆడబిడ్డలు నిజంగా కూడా ఆడబిడ్డల గురించి కూడా అద్భుతమైన పాటలు పాడిండు. ఇక మరి తాత మొత్తమే ఇదేనా, ఇక పొడుగు నుంచి పొడుగు దాకా ఇదేనా, ఇంకా కొద్దిగా జర్ర బీటు మారవరాదు?